ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాథమెటికల్ ఫార్ములాస్ గురించి చూద్దాం. సో మ్యాథమెటికల్ ఫార్ములాస్ అంటే మనకి మ్యాథమెటిక్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, రైట్? సో ఇవి నార్మల్గా మనకి బేసిక్ థింగ్స్ అన్నమాట. మరి అడిషన్ చేయాలి అంటే మీరు ఒక నోట్బుక్లో చేసేటప్పుడు ఏం చేస్తారు? సో క్వశ్చన్, సో 4+3 ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు నోట్బుక్లో ఈజ్ ఈక్వల్స్ టు 4+3 ఇదే కదా రాసేది మనం. సో దెన్ యూ విల్ గెట్ ది ఆన్సర్. ఇదే కదా మనం నార్మల్గా రాసేది. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో సబ్ట్రాక్షన్ చేయమంటే ఏం చేస్తారు? 4-3 అంటారు. మల్టిప్లికేషన్ చేయమంటే ఇంటూ 3 అంటారు. ఈజ్ ఈక్వల్స్ టు అయితే సింబల్ అయితే వాడతారా లేదా? సో సేమ్ లైక్ దాట్. సో డివైడ్ అంటే డివైడ్ అంటారు. సో ఇక్కడ కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ కాలంలో సమ్ కావాలి నాకు. ఏ సమ్ కావాలంటే 9+6+5 సమ్ కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు 9+6+5 ఇలానే రాయాలా? 9+6+5 అనగానే నాకు ఆన్సర్ ఏమొచ్చింది? 20 వచ్చిందా లేదా? సింపుల్. 9+6+5 ఇలా రాశా. అయితే ఇలా రాసిన తర్వాత ఈ 9ని నేను 19 చేస్తున్నాను. ఆన్సర్ ఏమన్నా చేంజ్ అయిందా నాకు? యాక్చువల్గా ఇప్పుడు 19+6+5 రావాలి, 30 రావాలి, కానీ వచ్చిందా నాకు ఆన్సర్? 20 ఉంది. ఎందుకు ఇలా 20 ఉంది అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఫార్ములా ఏమి ఇచ్చామండి? 9+6+5 అన్నాం. అంటే 9+6+5 అంటే ఒక నంబర్స్ని యాడ్ చేసాం మనం, అంతేగాని ఈ సెల్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేయలేదు, జస్ట్ నంబర్స్ని యాడ్ చేసాం. అంటే ఈ సెల్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఈసారి నేను 9 అనకుండా A2 అంటాను, సెల్ రెఫరెన్స్ ఇస్తాను, రైట్? నంబర్ చూస్ చేసుకోకుండా సెల్ రెఫరెన్స్ ఇస్తాను. ఇక్కడ 6 అనకుండా B2 అంటాను, ఇక్కడ 5 అనకుండా C2 అంటాను. అంటే సింపుల్గా ఏం రాస్తున్నాను ఇక్కడ? ఈజ్ ఈక్వల్స్ టు A2 ప్లస్ B2 ప్లస్ C2 అన్నాను. చూడండి 30 వచ్చిందా లేదా? అదే 6ని 16 చేసేస్తున్నా, 40 వచ్చిందా లేదా? 5ని 15 చేసేస్తున్నా, 50 వచ్చిందా లేదా? సో మనకి ఇక్కడ సెల్ యొక్క మన రెఫరెన్స్ యూజ్ చేయడం వల్ల ఈ ప్రీవియస్ వాల్యూస్ మారితే ఇవి ఇక్కడ కూడా ఆన్సర్ మారిపోతుంది. అది మనం చేయాల్సిన పని. ఇక్కడ ఏం చేసాం మనం? A2 ప్లస్ B2 ప్లస్ C2 అన్నాం, ఆన్సర్ వచ్చేసింది. అట్లా ఒక 10 ఉన్నాయనుకోండి, A2 ప్లస్ B2 ప్లస్ C2 ప్లస్ D2 ప్లస్ E2 ప్లస్ ఎన్నని రాస్తాం మనం. చేయాలనుకోండి ఎన్నని రాస్తాం, కష్టం కాబట్టి మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. అదేంటంటే సమ్ ఫార్ములా. సమ్ అనే ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఇలా ఈజ్ ఈక్వల్స్ టు SUM అని రాసిన తర్వాత యూజ్ ట్యాబ్ ఫ్రమ్ యువర్ కీబోర్డ్. ట్యాబ్ యూజ్ చేయండి. నంబర్ A2, B2, C2. ఇదేం సార్, ఇందులో కూడా కామా సపరేటెడ్ వాల్యూస్ ఎన్ని సెలెక్ట్ చేస్తామని అంటారు, అంతే కదా? సో ఫస్ట్ ఏం చేసాం మనం? ఈజ్ ఈక్వల్స్ టు A2 ప్లస్ B2 ప్లస్ C2 రాసాం. ఇది ఒక పద్ధతిలో రాసాం. ఇంకో పద్ధతి ఏం రాస్తున్నాను? ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ A2, B2, C2. ఇక్కడ కూడా కామా సపరేటెడ్ వాల్యూస్ ఉన్నాయి. మరి ఎన్నని కామా సపరేటెడ్ వాల్యూస్ పెడతాం మనం? సో ఇది కూడా ప్రాబ్లమేటిక్. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కంటిన్యూస్గా అడిషన్ అడుగుతున్నాను కాబట్టి మనం ఇక్కడ ఏం యూజ్ చేయొచ్చు? A2, B2, C2 బదులు ఏం యూజ్ చేయొచ్చు అని చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ A2 నుంచి C2 వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. కంటిన్యూస్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారు? డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ మీకు ఆ రేంజ్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత క్లోజ్ బ్రాకెట్ పెట్టేసి క్లోజ్ చేయండి. A2:C2 అంటే A2, B2, C2 అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ A2:H2 అని ఉందనుకోండి, అంటే ఏమిటన్నట్టు? A2, B2, C2, D2, E2, F2, G2, H2 అన్నట్టు. అంటే కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా నాకు ఆన్సర్ రావడం జరిగింది. సో మిగతా దానిలో రావాలంటే ఇక్కడున్న ఆన్సర్స్ ఇక్కడ రావాలంటే ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ A3:C3 అంతే కదా. నెక్స్ట్ దానిలో రాయాలంటే
ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ A4 B4 C4. ఇట్లా ఎన్నెన్ని రాస్తాం, ఇట్లా కూడా ప్రతి దానిలో రాయడం కష్టమే కదా. అందుకే ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉంది మనకి ఎక్సెల్లో. ఫస్ట్ కాలం ఫస్ట్ రోలో ఎప్పుడైతే ఫార్ములా రాస్తావో రాసిన తర్వాత ఈ ఫార్ములాని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. 40 దగ్గర రైట్ కార్నర్కి వచ్చినట్టయితే కనుక మీకు ప్లస్ బ్లాక్ సింబల్ కనబడుతుంది కదా, సో దీన్ని ఫిల్ హ్యాండిల్ అంటాం. ఈ ఫిల్ హ్యాండిల్ని యూజ్ చేసి కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి A2 కోలన్ C2, ఇక్కడ ఫార్ములా A3 C3, ఇక్కడ ఫార్ములా A4 C4, A5 C5. అంటే ఏ రోకు తగ్గట్టు ఆ రో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏం చేయాలి మనం, ఫస్ట్ దానిలో ఫార్ములా రాసేసి ఫిల్ హ్యాండిల్ దగ్గరికి వచ్చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతి యూజ్ చేయాలి. అదే యావరేజ్ కావాలి అనుకుంటే ఏం చేయాలి, రైట్. సో యావరేజ్ పక్కన పెట్టండి. సబ్ట్రాక్షన్ కావాలనుకుంటే ఏం చేయాలి, నేను సబ్ట్రాక్షన్ కావాలి ఎవరైనా అడిగితే అడిషన్ ఆఫ్ 10 నెంబర్స్ అని అడుగుతారు, అంతేగాని సబ్ట్రాక్షన్ ఆఫ్ 10 నెంబర్స్ అని ఎవరు అడగరు. కాబట్టి ఇక్కడ మనకి ఎక్సెల్లో సబ్ట్రాక్షన్ సపరేట్ ఫార్ములా అంటూ ఏం లేదు. యూ నీడ్ టు యూస్ యువర్ మైనస్ సింబల్ ఉంది, A2 మైనస్ B2, ఇంతకు మించి లేదు, రైట్. నో నీడ్ ఆఫ్ ఫార్ములా ఓవర్ హియర్, నార్మల్ మ్యాథ్స్లో చేసినట్టే. మల్టిప్లికేషన్ అడిగారు అనుకోండి, మల్టిప్లికేషన్కి ఫార్ములా ఉంది, అది వచ్చేసి ప్రోడక్ట్ అన్నమాట. సో మనం ఏం చేయొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు A2 స్టార్ B2 స్టార్ C2 అని రాయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మనకి ఇక్కడ ఫార్ములా ఉంది, అదేంటంటే ప్రోడక్ట్ ఆఫ్ A2 కోలన్ C2, ప్రోడక్ట్ ఆఫ్ A2 కోలన్ C2 అనగానే ఆటోమేటిక్గా ఆన్సర్ రావడం జరిగింది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, ఆటోమేటిక్గా మిగతా ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయి. సమ్ మల్టిప్లికేషన్, సమ్ అండ్ మల్టిప్లికేషన్. డివిజన్కి కూడా మనకు సపరేట్గా ఫార్ములా అంటూ ఉండదు. డివిజన్ కూడా ఈ విధంగానే సెలెక్ట్ చేసి డివిజన్ సింబల్ యూజ్ చేసి క్లిక్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది డివిజన్, సమ్, మల్టిప్లికేషన్. సో ఇవి రెండు మనకి ఉపయోగపడే థింగ్స్. ఇవి సమ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. దాని తర్వాత మనకి మెయిన్గా ఉపయోగపడేది ఏంటి అంటే యావరేజ్. మరి యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ A2 కోలన్ C2. ఫార్ములా గుర్తుంటూ కూడా చాలు. నార్మల్గా అయితే మ్యాథ్స్లో ఏం చేయాల్సి వస్తుంది, ఇది ఓపెన్ చేసి దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్ డివైడెడ్ బై 3 అని రాస్తాం, అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఇంత పెద్దగా రాయాల్సిన పని లేదు, మనం జస్ట్ సింపుల్గా యావరేజ్ ఆఫ్ దీస్ 3 థింగ్స్ సెలెక్ట్ చేసి ఓకే అన్నది, ఆటోమేటిక్గా ఆన్సర్ రావడం జరిగింది. డ్రాగన్ అంతే కదా, సింపుల్. సో యావరేజ్ ఆఫ్ వాట్ అంటే ఇవన్నీ సెలెక్ట్ చేసేసి యావరేజ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే నాకు ఇక్కడ డౌట్ వచ్చింది, ఎవరైనా క్లారిఫై చేయండి. ఇక్కడ 13 తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి, 12 తర్వాత 6 డిజిట్స్ ఉన్నాయి, 5 తర్వాత 5 డిజిట్స్ ఉన్నాయి. నాకు ఈ అదేమని డెసిమల్ వాల్యూ ఏదైతే ఉందో అది టూ సింబల్స్, 2 నంబర్స్ ఉంటే 2 డిజిట్స్ ఉంటే సరిపోతుంది, అన్ని అవసరం లేదు. ఏం చేయాలి, 2 డిజిట్స్కి కన్వర్ట్ చేసుకోవాలి నేను. డెసిమల్ తర్వాత ఉన్న వాల్యూస్ని 2 డిజిటల్గా చేసుకోవాలి. 4 డిజిట్స్ 5 డిజిట్స్ ఉన్నాయి అవసరం, అంటే 2 డిజిటల్ అంటే ఇట్లా 3 3 6 7 ఉంది కదా, ఇట్లనే రావాలి. ఇక్కడ కూడా 2 డిజిట్సే రావాలి. హౌ, ఏం చేస్తే ఆ డెసిమల్స్ తగ్గిపోతాయి. నిన్న క్లాస్ అందుకే ఎవరు చూడలేదు, వీడియో పెట్టాను కానీ. ఓకే, డిక్రీజ్ డెసిమల్స్ ఏంటది, డిక్రీజ్ డెసిమల్స్, ఇంక్రీజ్ డెసిమల్స్, డిక్రీజ్ డెసిమల్స్, ఓకే. ఇది యావరేజ్కి సంబంధించిన థింగ్ అనమాట. సమ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ యావరేజ్ బేసిక్ థింగ్. అండ్ ఇంకొక 2 థింగ్స్ ఉంటాయి. కౌంట్. కౌంట్ అంటే ఏం చేస్తుందండి ఇక్కడ, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన రేంజ్లో ఎన్ని సెల్స్ ఉన్నాయంటే ఏం చెప్తాం, A2 సెలెక్ట్ చేశాను,
B2 సెలెక్ట్ చేశాను, C2 సెలెక్ట్ చేశాను. ఎన్ని అని చెప్తాం మనం? కౌంట్ ఎంత అంటే 3 అని చెప్తాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 16 లేదు, నేను సెలెక్ట్ చేసిన ఎన్ని సెల్స్ అంటే 3, కౌంట్ 3, బట్ వాల్యూస్ ఎన్నింటిలో ఉన్నాయి? రెండింటిలో ఉన్నాయి. కాబట్టి కౌంట్ ఏం చెప్పాలి? 2 అని చెప్తాం. ఇప్పుడు 5 కూడా పోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 సెల్స్ సెలెక్ట్ చేయడం కరెక్టే, కానీ ఎన్నిట్లలో వాల్యూస్ ఉన్నాయి? ఒకదానిలో. కాబట్టి కౌంట్ ఏం చేస్తుంది అంటే 1 అని ఇస్తుంది. సో కౌంట్ వాల్యూ, కౌంట్ ఇట్ విల్ గివ్ యూ ది నెంబర్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ దేర్ numbers in it is equals to count of A2 colon C2. ఏం లేదు, కౌంట్ ఆఫ్ A2 colon C2 అన్నాను. ఆటోమేటిక్గా నాకు ఆన్సర్ రావడం జరిగింది 3 అని. తీసేసాను అనుకోండి 16, ఏమైంది? కౌంట్ 2. 5 కూడా తీసాను అనుకోండి, కౌంట్ ఏమైంది? 1. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, మిగతా వాటిలో ఎంత ఎంత కౌంట్ ఉందనేది వచ్చేసిందా లేదా? సింపుల్. కౌంట్ అంటే ఏం చేస్తుంది? నంబర్స్ అందులో ఉంటే కౌంట్ చేసిస్తుంది, లేకపోతే ఇవ్వదు. చూడండి, ఎంటీ సెల్స్ ఉంటే ఇక్కడ ఓన్లీ 2 ఎంటీ సెల్స్ ఉన్నాయి, ఒక దానిలో వాల్యూ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నాకు కౌంట్ 1 అని చూపిస్తుంది. సరే, నాకు ఇంకో డౌట్ వచ్చింది. మరి బ్లాంక్ సెల్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలని ఉంది నాకు. ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్, ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే కౌంట్ బ్లాంక్ is equals to count blank of these 3. Count blank of these 3. రైట్, కౌంట్ బ్లాంక్ చేయగానే బ్లాంక్ సెల్స్ని క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది, రైట్? సో ఇక్కడ 19, 15 ఒక ఎంటీ ఉంది కాబట్టి మనకు బ్లాంక్ సెల్ ఎన్ని చూపిస్తుంది? 1 బ్లాంక్ సెల్ అని చూపిస్తుంది, రైట్? సో ఈ విధంగా మనం కౌంట్ బ్లాంక్ను కూడా యూజ్ చేయొచ్చు. కౌంట్ అండ్ కౌంట్ బ్లాంక్ని కూడా యూజ్ చేయవచ్చు. అండ్ ఇంకొక 2 ఉంటాయి, మినిమం అండ్ మ్యాక్సిమం నంబర్స్. ఈ సెలెక్ట్ చేసిన రేంజ్లో మ్యాక్సిమం నెంబర్ ఎంత అంటే 19, మినిమం నెంబర్ ఎంత అంటే 15. ఇంకొకటి కూడా ఇచ్చాను అనుకున్నాను. సెలెక్ట్ చేసిన రేంజ్లో మ్యాక్సిమం నెంబర్ ఎంత? 19, మినిమం నెంబర్ ఎంత? 4. సో అలా ఎలా రావాలి, ఎలా తెలవాలి అంటే ఈజ్ ఈక్వల్స్ టు మిన్ ఆఫ్ దీస్ 3. ఈ వీటిలలో మినిమం నెంబర్ ఎంత? A2 colon C2లో మినిమం నెంబర్ ఎంత? 4. ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ A2 colon C2, రైట్? మ్యాక్సిమం నెంబర్ ఎంత అంటే మ్యాక్సిమం నెంబర్ ఇచ్చేస్తారు. మిగతా వాటిలో రావాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ చేయండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సింపుల్ కదా, రైట్? సో ఈ విధంగా మినిమం అండ్ మ్యాక్సిమం నెంబర్స్ అనేవి యూటిలైజ్ అవుతాయి. మినిమం అంటే తక్కువ నెంబర్ ఉన్నది ఇచ్చేస్తుంది, మ్యాక్సిమం నెంబర్ అంటే ఎక్కువ నెంబర్ ఉన్నది ఇచ్చేస్తుంది. ఇది మినిమం మ్యాక్సిమంకి సంబంధించింది. ఇంకొక 2 ఉంటాయి, ఏంటంటే కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్. ఇవి కూడా ఉపయోగపడతాయి మనకి. కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్. కౌంట్ అంటే కౌంట్ చేయడం, కౌంట్ ఇఫ్ అంటే ఏంటి మరి? ఇఫ్ అంటే ఎప్పుడు వాడతాం? ఇఫ్ అనేది ఎప్పుడు వాడతాం నార్మల్గా? అయితే అనే పదం ఎప్పుడు వాడతాం? ఒకవేళ ఒకటి అయితే ఇది చెయ్యండి, అది కాకపోతే చెయ్యకండి, ఇట్లాంటి సిచ్యువేషన్లోనే కదా ఇఫ్ అనేది వాడతాం. ఇఫ్ డూ దిస్ ఆర్ డూ దట్ అన్న సిచ్యువేషన్స్. సో ఇక్కడ కౌంట్ ఇఫ్, కౌంట్ చేయండి కానీ కండిషన్ మీద కౌంట్ చేయండి. కండిషన్ ఏంటి అంటే ఈ 3 సెల్స్లో ఎప్పుడైతే వాల్యూ 4900 కంటే ఎక్కువ ఉంటుందో అట్లా ఉంటేనే కౌంట్ చేయాలి, లేకపోతే లేదు. ఇంతకుముందు కౌంట్ అంటే ఏం చేసింది? వాల్యూ ఉంటే చాలు కౌంట్ చేసింది. మరి కౌంట్ ఇఫ్ ఏం చేస్తుంది అంటే ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్ ఆఫ్ దీస్ 3 సెల్స్ కామా, మనం ఇక్కడ ఇఫ్ అనేది ఎప్పుడైతే వాడతామో రైట్ సైడ్లో కామా తర్వాత సెలెక్ట్ చేసి రేంజ్ సెలెక్ట్ చేసిన తర్వాత కామా తర్వాత డబల్ కోట్స్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4900, మీ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ని డబల్ కోట్స్లో రాయాల్సి ఉంటుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4900 అని ఇచ్చాను. కౌంట్ ఇఫ్ ఆఫ్ A2 colon C2 కామా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4900. మన దానిలో ఉన్నాయి అసలు 4900 కంటే వాల్యూస్ ఎక్కువ ఉన్నాయా? లేవు. కాబట్టి కౌంట్ ఏమి ఇస్తుంది ఇక్కడ? ఇప్పుడు 0 ఇస్తుంది.
అదే 19ని నేను 19,000 చేశాను, కౌంట్ ఏమైంది? కౌంట్ ఇఫ్ ఏమైంది? కౌంట్ ఇఫ్లో కౌంట్ ఎంత వచ్చింది? ఇప్పుడు 1 వచ్చింది. మిగతా వాటిలో చూడండి, ఇక్కడ అన్ని జీరోస్, ఎందుకంటే ఇందులో ఏది కూడా 4,900 కంటే ఎక్కువ లేదు. ఇక్కడ 4,900 ఒకటి ఉంది, దీన్ని కూడా 5,000 చేస్తాను. చూడండి కౌంట్ ఏమైంది? 2 అయిందా లేదా? కౌంట్కి కౌంట్ ఇఫ్కి తేడా తెలిసింది కదా. కౌంట్ అనేది ఏమో ఏ వాల్యూ ఉన్నా కౌంట్ చేస్తుంది, కౌంట్ ఇఫ్ అనేది ఒక కండిషన్ బేస్డ్ పనిచేస్తుంది. సమ్ కూడా అంతే. సమ్ అంటే నార్మల్గా యాడ్ చేస్తుంది అన్నిటిని, సమ్ ఇఫ్ అంటే ఒక కండిషన్ వర్కౌట్ అయితే యాడ్ చేస్తే, లేకపోతే లేదు. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఇఫ్ ఆఫ్ దీస్ 3 థింగ్స్ కామా కండిషన్ మనం ఎందులో ఇవ్వాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4,900. ఇది నా కండిషన్ అనుకుని ఇచ్చాను. చూడండి ఇక్కడ 15,000 ఇస్తుంది. చూడండి 34,000 అయిందా లేదా? సో యాడ్ అవుతుంది అన్నమాట. 4,900 కంటే ఎక్కువ ఉంటే మీ వాటిని యాడ్ చేస్తుంది. ఇక్కడ కౌంట్ ఇఫ్ ఏమో కౌంట్ చేస్తుంది, సమ్ ఇఫ్ ఏమో యాడ్ చేస్తుంది, అంతే తేడా. సో ఇంతకు మించి మీకు ఎగ్జామ్లో మ్యాథమెటికల్ సమ్కి సంబంధించిన ఫార్ములాస్ అయితే రావు 100%. ఓకే, ఇవి మీకు మ్యాథమెటిక్స్ సంబంధించిన ఏంటవి? సమ్, ప్రోడక్ట్, యావరేజ్, అండ్ what else we have? Minimum, maximum, count, count if, sum if, count blank, right? వీటి మీద మీరు ప్రాక్టీస్ చేయండి, సో దట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఐడియా. సో వీటి మీద ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంకా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఏంటి? స్టూడెంట్ టేబుల్ని ప్రిపేర్ చేయడం, ఎంప్లాయీ టేబుల్ని ప్రిపేర్ చేయడం. సో ఇవి కనుక మీరు ఓన్గా ప్రిపేర్ చేయగలిగితే దెన్ మీ ఎగ్జామ్లో వచ్చే ప్రతిదీ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని అర్థం, రైట్? సో వీటి గురించి కూడా చూద్దాం, డోంట్ వరీ అబౌట్ దట్. సో మనకి ఇక్కడ అవసరం ఉన్నవి ఇవి, ఎక్కువ శాతం అవసరం ఉన్నాయి. విల్ సీ నెక్స్ట్ సెషన్. విల్ సీ అబౌట్ టెక్స్ట్ ఫంక్షన్స్, గేట్ ఫంక్షన్స్ ఆల్సో. సో వీటిని డిస్కస్ చేసిన తర్వాత లాజికల్ ఫంక్షన్స్లో 12. ఈ లాజికల్ ఫంక్షన్స్ నేర్చుకున్న తర్వాతే స్టూడెంట్ టేబుల్ ఇవన్నీ ఉంటాయి, రైట్? సో I'll tell you the schedule before today itself. I'll tell you the schedule for tomorrow. So but be on time. Tomorrow is Sunday. I'll take some long session, right? Thank you so much for today. We'll catch up tomorrow. Do you have any doubts? Please let me know right now. Yes, sir. సార్ ఎక్సెల్ రేపు కంప్లీట్ చేస్తావా? మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాను, బికాస్ నేను కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మీది ఎగ్జామ్ 18th కదా. ఎస్ సార్. ఓకే, ఎగ్జామ్ 18th ఉంది.